సీతాదేవి పాత్ర భారతీయ సినీ చరిత్రలో అత్యంత పవిత్రమైన ప్రతిష్టాత్మకమైన పాత్రలో ఒకటి. ఈ పాత్రలో నటించడం ప్రతి హీరోయిన్కి దక్కే అవకాశం కాదు. మరి సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో సీతాదేవిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆ స్టార్ హీరోయిన్లు ఎవరు? ఇప్పుడు అదే పాత్రలో సాయి పల్లవి ఎలాంటి మాయ చేయబోతున్నారు? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో పౌరాణిక కథలు తెరపై ఆవిష్కరించబడ్డాయి. కానీ వాటిలో రామాయణానికి ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరదు. అందులోనూ సీతాదేవి పాత్ర ప్రతి నటికి ఒక గౌరవం, ఒక బాధ్యత. ఈ పాత్రలో నటించడం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, సౌమ్యత, త్యాగం, పవిత్రత, మాతృత్వం వంటి ఎన్నో భావాలను ప్రేక్షకులకు నమ్మించేలా ఆవిష్కరించాలి. అందుకే పాత్రలో మెప్పించిన నటీమణులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తూ ఉండటంతో గతంలో ఈ పాత్రకు జీవం పోసిన నటీమణుల గురించి మరోసారి చర్చ జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు సీతాదేవి పాత్ర గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది మహానటి సావిత్రి. ఆమె కళ్ళలోని భావాలు, హావభావాలు, సంభాషణ చెప్పే తీరు ప్రతి సన్నివేశాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. అందుకే ఆమె పోషించిన సీత పాత్ర నేటికి ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఆ తర్వాత దర్శకరత్న బాపు తెరకెక్కించిన సీతా కళ్యాణం చిత్రంలో జయప్రద సీతాదేవిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె అమాయకత్వం, ప్రశాంతమైన అభినయం, సాంప్రదాయబద్ధమైన రూపం ఆ పాత్రకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అలాగే వాణిశ్రీ కూడా తన నటనతో సీత పాత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇక ఈ ముగ్గురు నటీమణులు తమ నటనతో సీతాదేవి పాత్రకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు కాలం మారింది, సినిమాలో రూపురేఖలు మారాయి, టెక్నాలజీ కొత్త స్థాయికి చేరుకుంది. కానీ సీతాదేవి పాత్రకు ప్రేక్షకులు పెట్టే అంచనాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు అదే పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించబోతూ ఉండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. సహజమైన నటన, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి పవిత్రమైన పాత్రకు ఎలా న్యాయం చేస్తారు? సావిత్రి, జయప్రద వంటి దిగ్గజాల సరసన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తారా, లేక ఈ పాత్రతో తన కెరీర్లో మరో మైలురాయిని సృష్టిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే దొరుకుతుంది.